గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కావాలా? మీరా ఇక్కడ ప్రొపరేటర్ గాని మేనేజర్ గాని ఎవరు లేరా? మీకు ప్రొపరేటర్ కావాలా? ప్రొపరేటర్ గారు yes what can I do for you? ప్రొపరేటర్ మీరా? yes ఈ కంపెనీ మాదే. మీకు ఎలాంటి బొమ్మలు కావాలి? మీరు ఆడుకోవడానికా, మీ పిల్లలు ఆడుకోవడానికా? మిస్టర్ వాట్ ఆర్ యు టాకింగ్? కస్టమర్స్ తో సవ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. కస్టమర్స్ ని సుఖమర్శం చేయడమే మా సిద్ధాంతం. సందర్భం చెప్తే దానికి తగిన బొమ్మ ఇస్తాను. అయితే నా ఫ్రెండ్ చెల్లెలికి బర్త్డే ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఒక మంచి బొమ్మ చూపించండి. మీ ఫ్రెండ్ చెల్లెలకి మీ వయసు ఉంటుందా? ఉంటే ఆవిడకి ఇది బాగుంటుంది. వేరే బొమ్మలు చూపించండి. అవతల నాకు మీటర్ పెరిగిపోతుంది. ఓహో ఆటోమీటరా? పంపించేయచ్చుగా, లేకపోతే నాకు థర్మామీటర్ పెరిగిపోతుంది. ఏం పాపం, జ్వరమా? అదొక రకమైన చలి జ్వరం. జోక్ బాగలేదా? సరే, మనం సరదాగా మాట్లాడుకోవడానికి మధ్యలో ఈ ఆటోమీటర్లు థర్మామీటర్ అడ్రస్తాయి, కానీ మీ అడ్రస్ చెప్పండి, నేను పర్సనల్ గా వస్తాను. ఓహో అయితే నోట్ చేసుకోండి. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. నెంబర్ 12 వెంకటేశ్వర లేఅవుట్. అరే బొమ్మ తీసుకోకుండా వెళ్ళిపోయిందే. బొమ్మలు కొనడానికి మన బొమ్మల ఫ్యాక్టరీకి వచ్చిందా? ఆవిడిచ్చిన అడ్రస్ పట్టుకుని నేను వెతుక్కుంటూ వెళ్ళానా? తీరా చూస్తే అది బంధువులు దొడ్డి. సారీ, ఆ విషయం నన్ను అడిగితే నేను చెప్పేవాడిగా. ఇప్పుడు అడిగామో చెప్పండి. అమ్మాయి తల్లిదండ్రుల గురించి నాకు తెలియదు, కానీ సార్ చెప్పిన ప్రకారం అమ్మాయి సంగీత కళాశాలలో టీచర్. వరవీణా మృదుపాణి వనరుహలోచనురాణి సురుచిర బంభరవేణి సురనుత కళ్యాణి. ఎవరది? ఎవరా పాడింది? గుడ్ మార్నింగ్ మేడం. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేమిటి మేడం, నేను ఈ క్లాస్ స్టూడెంట్ని. ఇవాళే ఫీజు కట్టాను. ఇదిగోండి రసీదు. ఓహో అయితే చూడు, ఇది పాఠశాల. ఇక్కడ క్రమశిక్షణ కావాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పాడటానికి వీల్లేదు. అందరూ ఒకేలా పాడాలి. అదెలా కుదురుతుంది మేడం? అందరూ ఒకేలా పాడితే అది మిలిటరీ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక టైపు, నేను ఒక టైపు, ఈ పిల్లలంతా ఒక టైపు. ఇంతమంది ఇన్ని తేడాలున్నా మనం అందరం కలిస్తే అదే సమాజం అవుతుంది. అలాగే సంగీతం కూడా. మీరు ఒక శృతిలో పాడొచ్చు, నేను ఒక శృతిలో పాడొచ్చు, ఈ పిల్లలంతా ఒక శృతిలో పాడొచ్చు, కానీ అంతా కలిస్తే అదే హాయ్ అయిన సంగీతం అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదేనండి. అంటే మీరు మాత్రం నేను చెప్పినట్టుగా పాడండి. గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు మీరు లల్లా 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 కూర్చోండి. మరి ఇప్పుడు మీరు ఏమిటే అబ్బా, వారానికి 2 రోజులు మౌనవ్రతం పాటిస్తూ నా ప్రాణం తీస్తున్నావే, ఏమిటో చెప్పు. ఓహో డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమిటి పసిపిల్లాడా? కడుప 3 నెలల? ఎవరికి? నీకేమిటే? నువ్విలా మౌనవ్రతం పాటిస్తున్నప్పుడే అనుకున్నానే ఇలాంటిదైనా జరుగుతుందని. ఇలాంటప్పుడు కూడా నోరు తెచ్చి మాట్లాడిపోతే ఎట్టగా నిన్ను. హలో, ఎవరు? నేనండి, డాక్టర్ లక్ష్మిని. ఏమండి డాక్టర్ గారు, మీరు మా ఆవిడ్ని సరిగ్గా పరీక్షించారా లేదా? అది చెబుదామని ఫోన్ చేశాను. సారీ అండి, చిన్న పొరపాటు జరిగింది. పార్వతమ్మ గారిని మరో పేషెంట్ ఉంది. ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో మా నర్సు ఆవిడ రిపోర్ట్ మీ ఆవిడకి ఇచ్చింది. అమ్మయ్యా, రక్షించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఏమిటా
అంతే. అసలు జరిగింది ఏమిటో తెలుసా? పార్వతమ్మని నీలాగే ఇంకొక ఆవిడ పరీక్షకి వెళ్ళిందట. నర్సు పొరపాటున ఆవిడకి ఇవ్వాల్సిన రిపోర్ట్ నీకు ఇచ్చిందట. అంతేగాని నీకు కడుపు కాదు, బాగా తిని పొట్ట పెంచావు. అంతే. వెళ్ళి వెళ్ళండి. మౌనవ్రతం అట, మౌనవ్రతం. హలో. ఈజ్ ఇట్ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్? నో, దిస్ ఇస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. అదే అదే, అక్కడ లత అని రూమ్ నెంబర్ 7 లో ఉంటుంది. ఓ ఎస్, షూర్. హలో. హాయ్ లత, నేను రవిని. నీతో వెంటనే మాట్లాడాలి, అర్జెంట్ గా వచ్చాయి. రావడానికి వీలు పడదే, మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్. ఏడిసింది. దానికంటే నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్ అని దబాయించి ఆటోలో వచ్చాయి. ఎవడ్రా నువ్వు? నేనెవరినో తెలుసా? ఈ హాస్టల్ వార్డెన్ని. అయితే మరీ మంచిది, మీరే వెళ్ళి లతను పిలవండి. నోర్ముయ్, రౌడీ రాస్కెల్. హలో. హలో, అక్కడ తార అని మీ హాస్టల్లో ఉంటుంది, ఓసారి పిలుస్తారా? హలో, నేనే తారని. ఎక్కడి నుంచి చంద్ర? చంద్రానా? అదే, మనం తారాచంద్రులం కదా. ఏమిటింత రాత్రి వేళ ఫోను? డైరెక్ట్ గానే రావచ్చు కదా. అవును తారా. అవును, నీ గొంతేంటి డబ్బింగ్ వాయిస్ లా ఉంది? షటప్. నేను వార్డన్ని. ఆడపిల్లలంటే చాలు కుక్కల్లా ఫోన్లో వెంట పడతారు. ఛీ, ఫోన్ పెట్టేయ్. ఇంకోసారి ఫోన్ చేసావంటే నా చెప్తా. అయ్యో, హాయ్. ఎలా వచ్చావు? హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ నుంచే. మన పెళ్లి చూపుల ప్లాన్ ఎలాగా చెట్టెక్కింది కదా, ఇది పట్టుకో. ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచిద్దామని వచ్చాను. రా బయటికి వెళ్దాం. అయ్యో, నువ్వు ఇక్కడికి రావడమే ప్రమాదం. బయటకు తీసుకెళ్తానంటావేంటి? పోనీ ఇక్కడే కూర్చొని మాట్లాడదాం. అయ్యో, ఎవరో వచ్చారు. ఎక్కడైనా దవాఖాన అయి ఉంటుంది. తొందరగా దాక్కో. ఎందుకు అయ్యో, దాక్కోని? తొందరగా. అంత దూరం నుంచి కష్టం వస్తే నా దాక్కోమంటారా? అది కాదు, నీ చెప్పులు పట్టుకురా. అయ్యో, నేనే. రవి, నువ్వా? ఇంత రాత్రి ఇక్కడికి ఎలా వచ్చావు? మనది తోటరాముడు సంతతిలే. అవును, మీ వార్డెన్కి ఫోన్ చేసి నిన్ను పిలవమంటే నన్ను తిడుతుందేమిటి? ఎవరో పోకిరి వెధవలు ఫోన్ చేస్తుంటారని చెప్పింది మా వార్డెన్. బహుశా ఆవిడకి అలాంటి వాళ్ళే ఫోన్ చేసి ఉంటారులే. బాలు, రవి, నువ్వెక్కడున్నావేంట్రా? ఎవరో తలుపు కొడితేను. దద్దమ్మలాగా మంచం కింద దూరావా? అదే నేనైతే ఎవరు పిలిస్తే నాకేంటి అని ధైర్యంగా ఇక్కడే నిలబడి ఉండేవాడిని. ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అయ్యో, దూరు 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 దూరు. ఏదో అలికిడైనట్లుంటేను. ఇక్కడే అలికిడి కాలేదు మేడం. జాగ్రత్త, దొంగ వెధవలు తెలియకుండా వచ్చి మంచాల కింద దూరుతారు. ఎవరూ రాలేదు మేడం, మేము తలుపులు గట్టిగా వేసుకున్నాగా. అది అంత జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి మ్యాగజైన్? మ్యాగజైనే. మీరు తీసుకెళ్లి చదవండి మేడం, మేము ధైర్యంగా నిద్రపోతాం. చాలా థ్యాంక్స్. హాయిగా నిద్రపోండి. జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి. మీ అందరి రక్షణే నా బాధ్యత. ఓసారి ఏమైందంటే, భలే తమాషా సంఘటన కదూ. నీ గొంతులేమిటమ్మా ఇలా మారిపోయా? నవ్వి నవ్వి. ఓ, అంతే ఉంటుంది మరి. జాగ్రత్తగా ఉండండి, హాయిగా నిద్రపోండి. వస్తా. తలుపు లాక్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మేడం. రండి 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 రండి, త్వరగా రండి.
మేము మంచంగా దాక్కుంటాం. నీకేమైంది? ఏమిటి ఏమైంది? దొంగ రాస్కెల్స్ లేడీస్ హాస్టల్లో దూరి మాకంటే ముందు షట్ అప్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ఆఫ్ చెప్పండి. కమాన్. ఇంతకీ మీరెవరు బాబు? మేము సినిమా చూసి ఇంటికి వెళ్తుంటే ఇదే రోడ్లో ఇదే నేను చెప్పేది అదే. హాస్టల్లోంచి దొంగ దొంగ అని వినిపించింది. అవునవును, మేం కేకలు పెడితే వీళ్ళొచ్చి దొంగల్ని పట్టుకున్నారు. ఇది కరెక్ట్. సమయానికి హీరోల్లా వచ్చి మా హాస్టల్ పరువు కాపాడారు. చాలా థ్యాంక్స్ బాబు. చిన్నప్పటి నుంచి అంతే. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మీరంతా మీ రూమ్స్కి వెళ్ళండి. వెళ్ళండి త్వరగా రా. రేపు ఉదయం గార్డెన్ లో కలుసుకుందాం. మొత్తానికి రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు దొంగల్లా వచ్చి దొంగల్ని పట్టుకుని హీరోలు అయిపోయారు. ఒకవేళ వాళ్ళ నువ్వే సెటప్ చేసావా? ఆయ్, నువ్వు హాస్టల్లో ఉండడం వల్ల అసలు ఈ గొడవ అంతా వచ్చింది. మీ పేరెంట్స్ ఇక్కడ లేరా? నా పేరెంట్స్ ఆ, ఆర్మీలో ఉన్నారు, ఓహో. జబల్పూర్. చాలా స్ట్రిక్ట్. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ. నా మాట ఎవ్వరూ కాదండ్రు. నేనంటే వాళ్ళకి అంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. అలాగా? ఉమ్. అయితే నేను తప్పకుండా వాళ్ళని కలవాలి. అమ్మమ్మా, అమ్మమ్మా. ఎందుకు అలా అరుస్తావు? మా అమ్మమ్మ. నమస్కారం. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లత. మ్యూజిక్ కాలేజీలో టీచర్ గా పనిచేస్తుంది. ఏది మన మాలతి ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంది ఆ కాలేజీ. ఆ, అక్కడే పరిచయం. మా నాన్న మా అమ్మ. నమస్తే. అమ్మమ్మ, పండగ కదా, హాస్టల్లో ఎందుకు 2 రోజులు మా ఇంట్లోనే ఉంది కానీ రమ్మని తీసుకొచ్చాను. అలాగా? పదమ్మ పద, కూర్చుంది. ఏమ్మా? బాలాజీ స్టోర్స్ వాడు ఇంకా సామాన్లు తేలేదు. పిండి వంటలు చెయ్యాలి కదా, వెళ్ళి కనుక్కురా పో. రే, ఏం నాన్న? నా గడియారం ఉన్నట్టుండి ఆగిపోయిందిరా. ఆ చేత్తోనే అది రిపేర్ వాడికి ఇచ్చిరా. బామ్మగారు, ఈ ఫోటో ఎవరిది? ఇంకెవరు? మా మనవడే. మీ మనవడా? అదేమిటి అంత వయసు వచ్చినా నిక్కరు తొడుక్కోకుండా ఉండటం? అదేమిటోనమ్మా, 4-5 సంవత్సరాలు వచ్చేంత వరకు నిక్కరు తొడిగితే చాలు తీసి అవతల పారేసేవాడు. అలాగా? అంతేకాదు, నాకేమిటో వాడంటే పంచ ప్రాణాలు. రాత్రిపూట నా దగ్గర పడుకోబెట్టుకునేదాన్ని. వేధవా, తెల్లారేసరికి పక్క నడిపేసేవాడు. అమ్మమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని ఆల్బమ్ ఇటు. నేను 1 అరగంటలో వచ్చేస్తాను. నువ్వు అక్కడ కూర్చో. వెళ్ళొస్తానమ్మమ్మ. అలాగే. అక్కడ కూర్చుంటాను బామ్మగారు. రా. ఆ. ఏమ్మా, బోర్ కొడుతుందా? వీడెళ్ళి 1 అరగంట అయిందే, ఇంకా రాలేదు. వచ్చేస్తూ ఉంటారులేండి. ఏమిటో, ఎక్కడికి వెళ్తే అక్కడే. నేనంటే వాళ్ళకంత నమ్మకం. నా గురించి ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. బామ్మగారు, ఏమిటమ్మా? మీతో ఒక విషయం చెప్పాలండి. చెప్పుమ్మా. ఎలా చెప్పనండి? పర్వాలేదు, చెప్పు. అదే పెద్దవాళ్ళంటే నాకు గౌరవం అండి. నేను మీ మనవడు ప్రేమించుకున్నామండి. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నామండి. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. అందుకని ముందు పెద్దవాళ్ళతో చెప్దామని అన్నానండి. దానికైనా అన్నారండి. అప్పుడు నేను చెప్పానండి, ఇంటికి పెద్ద ఆమె మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదా, కనీసం ఆమెకైనా చెప్పండి అన్నానండి. దానికైనా ముసల్ది దాంతో ఏంటి చెప్పేది అన్నారండి. పోనీ కన్న తల్లి మీ అమ్మకైనా చెప్పండి అన్నానండి. ఆవిడొట్టి గయ్యాడిది, ఆమెకేంటి చెప్పేది, ఎప్పుడు మా నాన్నగారితో పోట్లాడుతూ ఉంటుంది అని అన్నారండి. పోనీ కన్న తండ్రి మీ నాన్నగారికైనా అనగానే ఆయనొట్టి యూజ్లెస్ ఫెలో,
మా అమ్మకే ఎదురు చెప్పలేడు, ఆయనకేంటి చెప్పేది అని అన్నారండి. ఏమిటది యూజ్లెస్? యూస్లెస్ ఫెలో అంటే నేను ఎందుకు పనికిరాని సన్నాసి అన్నట్ట. అవుననుకోండి. ఆ? ఆ మాట లోకల్ దగ్గర అంటే మన పరువు ఏం కావాలి? అంటే నీ ఉద్దేశంలో కూడా నేను పనికిరాని సన్నాసినేనా? అవునో కాదో? ఆ? సారీ అండి, మీతో ఉన్న విషయం చెప్పాను, మీరేమీ అనుకోకండి. ఆయన వచ్చినట్టున్నారు. అమ్మా తీరా బాలాజీ స్టోర్స్కి వెళ్తే ఎవరా నిన్నెప్పుడైనా ఒక్క మాట అన్నానా? నువ్వు అవునన్నది నేను ఎప్పుడైనా కాదన్నానా? ఎవరా ఆ ముసల్దానికి చెప్పేది ఏమిటని నన్ను తీసి పారేస్తావట్రా? చెప్పరా. నేను మీ నాన్న ఎన్నెన్నో అనుకుంటాం. కోపం వస్తే నేను కాస్త నోట్ చేసుకున్న మాట నిజమే అనుకో. ఆ అనేదేదో మీ నాన్ననే అంటాను. కానీ నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానట్రా? అంత మాత్రాన నన్ను గయ్యాలంటావా? ఏమిటిదంతా? అసలేం జరిగింది? ఏం జరిగింది అని అడుగుతున్నావురా నంగనాచి? మా ముందు వినయం గౌరవం నటించి తాటను అంత మాట్లాంటావా? నేనేమన్నాను? ఏమన్నావు? ఇంకేమన్నా? నన్ను యూస్లెస్ ఫెలో అన్నావు. చాలు. నేనా? నిన్న యూస్లెస్ ఫెలో అన్నానా? ఇంకా నువ్వు నాటకాలు ఆడకు. ఒళ్ళు మండిపోతుంది. పెద్దవాళ్ళని అలా తీసి పారేయొచ్చా? అసలు నేను ఈ మాటలన్నీ అన్నాను మీతో చెప్పింది ఎవరు? నువ్వెవరితో అన్నావో ఆ పిల్లే చెప్పింది. ఆ పిల్ల. ఏయ్! ఆగక్కడ. ఇదిగో, ఆగు. చంపేస్తా. చంపుతా. దండం పెడతాను, సారీ. జాగు. అయ్యో టైం అయిపోయింది, తొందరగా పదా. అమ్మా లతాదేవి గారు, మీకోసం ఎక్కడెక్కడో తిరిగాం. ఏడుకొండల వాడి దయవల్ల ఇక్కడ కనపడ్డారు. ఏమిటి, ఏమైంది? మీ పిన్నమ్మ గారికి ఒంట్లో బాగాలేటమ్మా, మిమ్మల్ని చూడాలని కలవరిస్తున్నారు. అంచేత వెంటనే బయలుదేరి రమ్మన్నారు. ఎంతయ్యా రెండును? 5 రూపాయలు. 5 రూపాయలు ఏంటయ్యా మరిన్ని? 2 రూపాయలు చేసుకో. లారీలు బంద్ కదా, గిరాకి. రేపు ఈ కూడా దొరకవు మీకు. ఏంటి పొట్లకాయలు కొంటున్నావా? ఇవి పొట్లకాయలు. పొట్లకాయల మొహమా. ఇక శుభ్రంగా ఉంది, తోటకూర తీసుకో. తోటకూర ఇది ఛీ, వాడి చచ్చింది. పోనీ అరటికాయలు తీసుకుంటాను. అరటికాయలు ఇవి అరటి కాయల అమ్మో, మీకు దండం పెడతా. కొనకపోతే పోయినారు కానీ కొన్నాటికి డబ్బులు ఇచ్చి నన్ను వదిలేండి. వేరే పక్కిది పోతా. ఏమండి, లేట్ జగన్నాథం గారి భార్య లక్ష్మీదేవమ్మ గారని వారిల్లు ఇదేనండి. మీరెవరు? నేను వారికి బాగా పరిచయిస్తుండండి. ఒకసారి చూడాలని వచ్చాను. ఓహో రండి. రండి రండి కూర్చోండి, మా అత్తగారిని పిలుస్తాను. నమస్కారం అమ్మా. ఎవరు బాబు? నేనమ్మా, గుర్తుపట్టలేదా? 25 ఏళ్ల క్రితం జగన్నాథం గారు రాజమండ్రిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వారాలు చేసుకుని. గురుమూర్తి. గురుమూర్తినేనమ్మా. కూర్చో బాబు, కూర్చో. నేను అమెరికా వెళ్ళడానికి వారు నన్ను ఎలా ప్రోత్సహించింది, ఆ పై చదువులకి ఎంత సహాయం చేసింది నేనెన్నటికీ మర్చిపోలేనమ్మా. వెళ్ళడం అమెరికాలోనే ఉండిపోయానమ్మా. ఇన్నేళ్లైనా మమ్మల్ని గుర్తు పెట్టుకుని చూడ్డానికి వచ్చావు, చాలా సంతోషం. ఇప్పుడు ఏం చేస్తున్నావు బాబు? ఇన్నేళ్లు అమెరికాలో ఉండి బాగా సంపాదించాను. పోయినేడాది ఇండియాకు వచ్చాను. హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారు చేసే ఇండస్ట్రీ ఒకటి స్థాపించాను. వచ్చే శుక్రవారమే దాని ప్రారంభోత్సవం. ఆ ఉత్సవానికి మీరు వచ్చి నన్ను ఆశీర్వదించాలమ్మా. నేనా? అవునమ్మా, నాకు తల్లైనా తండ్రైనా మీరే కదా. అందుకే ఆ ఇండస్ట్రీకి జగన్నాథ్ ఎలక్ట్రానిక్స్ అని పేరు పెట్టుకున్నాను. ఏమిటమ్మా? చుట్టాలు బంధువులు అనుకునే వాళ్లే మోసం చేస్తున్న ఈ రోజుల్లో ఏ రక్త సంబంధం లేకుండా అభిమానానికి అనుబంధానికి విలువనిచ్చి మమ్మల్ని ఇంత గౌరవిస్తున్నందుకు వస్తాను బాబు, వస్తాను, తప్పకుండా వస్తాను.
ఈ రోజు నేను ఇంతటి వాడినై ఈ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థను ప్రారంభించడానికి కారకులు నాకు పూజ్యులు అయిన శ్రీ జగన్నాథరావు గారి సత్యమణి శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారు ప్రత్యేకంగా విచ్చేసి ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు శ్రీ జగన్నాథరావు గారి చిత్రపటం ఆవిష్కరణ. చిత్రపటాన్ని ఆవిష్కరించేది ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉదార స్వభావులు, సహృదయులు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ పానకాల స్వామి గారు. వీడు వీడు నైవంచకుడు, దుర్మార్గుడు, సమస్త ప్రాణాలు హరించిన హంతకుడు, నీతి లేని పరమ నీచుడు, దుర్మార్గుడు. వీడు తాకితే ఆ ఫోటో అపవిత్రం అయిపోతుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. నా భర్త ఆత్మ క్షోభిస్తుంది. రండి. అమ్మమ్మా, ఏమిటి, ఏం జరిగింది? ఏం లేదు, ఆ ఫంక్షన్లో కాస్త అప్సెట్ అయ్యారు. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. 4-5 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నారు. మీరు స్నానాలు అవి చేసి రెస్ట్ తీసుకోండి. నేను ఫ్యాక్టరీ వరకు వెళ్ళి వస్తాను. అమ్మమ్మా, బాబు, ఎవరా పానకాలు? మీ తాతయ్య ప్రాణాలు బలికొన్న కిరాతకుడు. ఆ దుర్ఘటన జరిగినప్పుడు మీ అమ్మ నాన్న ఈ దేశంలో లేరు. నా కర్మని నేను నిందించుకుని ఆ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ పానకాలు కనిపించడంతో నా మనసు మళ్ళీ అల్లకులలో అయిపోయింది. అసలు ఏం జరిగింది? మీ తాతయ్య ఈ ఊళ్ళో స్థలం కొన్నారు. అందులో మంచి ఇల్లు కట్టుకొని రిటైర్ అయిన తర్వాత హాయిగా స్థిరపడాలని, ప్రశాంతంగా గడపాలని అనుకున్నారు. ఉన్న కాస్త ఆస్తి, నగా నట్ర అంతా అమ్మేసి ఆ డబ్బుతో ఇల్లు కట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో పానకాలనే దూరం బంధువు మాతోటే ఉండేవాడు. ఎంతో నమ్మకస్తుడిలా కనిపించేవాడు. ఉద్యోగరీత్యా మేము ఊళ్ళు తిరగడంతో ఈ పానకాలకి ఇంటి బాధ్యత అప్పు చెప్పాము. మనం కార్పొరేషన్ కి కొన్ని అప్లికేషన్స్ పెట్టాలి. మీరు ఊళ్ళోనే ఉంటున్నారుగా, నేను రేపే వెళ్ళి ఫారాలు తీసుకొస్తాను. నాకు అంత తిరిగి ఎక్కడదయ్యా, ఈ రాత్రికే మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఆ సంతకాలు ఏదో నువ్వే చేసి. వాటి మీద మీరే సైన్ చేయాలి. ఓహో, అయితే ఓ పని చేయబోయా, నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తాను. కావాల్సిన ఏర్పాట్లేదు నువ్వే చూడు. ఓకే, ఇవిగో 50,000. ఇప్పట్లో మనం తొందర పెట్టకు. ఇల్లు పూర్తయింది. దానికి బృందావనం అని పేరు పెట్టుకున్నాం. మీ తాతయ్య రిటైర్ అయ్యాక మేము ఆ ఇంటికి వెళ్ళాం. ఆ దుర్మార్గుడు ఇల్లు నాది అన్నాడు. ఈ ఇల్లు నీదా? అవును, నాదే. పానకాలు, మాట జాగ్రత్తగా రండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం మంచిది. పైగా నేను ఇప్పుడు ఒట్టి పానకాలను కాదు, కార్పొరేషన్ మెంబర్ పానకాలను. సరే, మర్యాదగానే చెప్తున్నాను, ఇల్లు వెంటనే ఖాళీ చేయి. వాట్ ఇస్ దిస్? నా ఇల్లు నేను ఖాళీ చేయటం ఏంటి? పానకాలు, పర్యవసనాలు బాగా ఆలోచించుకుని మరీ సమాధానం చెప్పు. అవన్నీ ఆలోచించుకోవాల్సిందే నేను కాదు, నువ్వు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ అంతు చూస్తాను. కోర్టుకెళ్తావా? వెళ్తాను. వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళటమే కాదు,
నలుగురిలో నిన్ను ముద్దాయిగా నిలబెట్టి మరీ ఖాళీ చేస్తాను, జాగ్రత్త. ఆ తర్వాత మీ తాతయ్య 3 ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగారు. వాడు పకడ్బందీగా సృష్టించిన సాక్ష్యాలన్నీ విని కోర్టు వారు కూడా వాడికి అనుకూలంగా తీర్పు ఇచ్చేశారు. కట్టుకున్న ఆ ఇంటి మీద మమకారంతో కళ్ళతోనైనా ఆ ఇల్లు చూసుకుంటానని దానికి ఎదురుగా ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. రాత్రి మగళ్ళు ఆ ఇంటి గురించే ఆలోచన. ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. డాక్టర్లు లాభం లేదన్నారు. రోజులు గడవడమే కష్టం అన్నారు. హాస్పిటల్లో చేర్చడం మంచిది. హాస్పిటల్ కాదు, మీకు చేతనైతే ఆ బృందావనంలో నా ఆఖరు శ్వాస విడవటానికి ఆ కర్కోటకుడు అనుమతిస్తాడేమో కనుక్కోండి. అదే నా తుది కోరిక. ఏమ్మా డాక్టర్ గారు వచ్చారా? ఫోన్ చేసామమ్మా. డాక్టర్ గారు అంబులెన్స్ తీసుకుని వస్తానన్నారు. వచ్చేస్తారమ్మా. అంబులెన్స్ వస్తుంది. లేవండి లేవండి. లక్ష్మి, ఒక్కసారి బృందావనంలోకి తీసుకెళ్ళు. పానకాలు 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 నీకు దండం పెడతాను. ఆయన ఎంతో ప్రాణపదంగా కట్టుకున్న ఇల్లని నీకు తెలుసు. మాకు ఇల్లు అక్కర్లేదు, నువ్వే అనుభవించు. ఆయన చివరి కోరిక మన్నించు. ఒక్కసారి ఆయన ఇక్కడ తీసుకొస్తాను. ఆయన మనసుకు శాంతి కలిగించు పానకాలు. నీకు దండం పెడతాను పానకాలు. ఆనాటికి ఈనాటికి ఆయన ఆత్మకు శాంతి లేదు. అమ్మమ్మ, అమ్మమ్మ, ఆ నమ్మక ద్రోహికి తగిన శాస్తి చేస్తాను. వాణ్ణి ఆ ఇంట్లోంచి బయట గంటిస్తాను. ఈసారి తాతయ్య సంవత్సరీకం ఆ ఇంట్లోనే జరిపిస్తాను. హారతి తీసుకోండి. ఏమిటి విశేషం? సంతాన గోపాల స్వామికి గుడి కట్టిస్తానని మొక్కుకున్నాను. ఏమిటి గుడే? గుడంటే ఏదో చిన్న గుడిసె అనుకున్నావా కట్టించడానికి? అలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఈ మొగుడుతో ఒక్క మొక్క చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ముందు హారతి తీసుకోండి, శుభమే జరుగుతుంది. కమా కమా, శుభవార్త, శుభాతి శుభమైన శుభవార్త. చూసారా శుభవార్తగా? అది సరే, కామా పులుస్తావు ఏమిటయ్యా? మీరు నా కాబోయే మామగారు కదా, ఆ. అది చాలా పొడుగ్గా ఉందని కట్ చేసి కామా చేశాను. బాగుందయ్యా. సరే, ఇంతకీ ఏమిటా శుభవార్త? ఇప్పుడు నేను చెప్పేదాని గనక మీరు ఊ అంటే ఇదే మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్. అబ్బా, సస్పెన్స్ చంపకయ్యా, విషయానికి వచ్చాయి. జాగ్రత్తగా వినండి. ప్రపంచ ఆరోగ్య సంస్థకి సంబంధించిన ఒక జాపనీస్ కంపెనీ ఉంది. వాళ్ళు ఇండియాలో హైదరాబాద్ లోనే ఆఫీస్ పెట్టాలనుకుంటున్నారు. ఆ కంపెనీ చైర్మన్ జపాన్ నుంచి సపరవారంగా వచ్చాడు. 5 స్టార్ హోటల్ లో ఉన్నాడు. వాళ్ళకి అర్జెంట్ గా ఆఫీస్ కి ఓ ఇల్లు కావాలి. పోర్షన్ అయినా పర్వాలేదు. నేను మన ఇల్లు సజెస్ట్ చేశాను. నెల అద్దె 10,000 ఇస్తాన్నారు. 10,000? అదే కదా కామా అట్రాక్షన్. అయితే మన హాలు ఆ పక్కన ఉన్న 2 గదులు సరిపోతాయా? ఏమండి, మనీళ్ళు అద్దెకిస్తారా? వద్దండి. నీకు తెలీదు, నువ్వు నోరు మూసుకో. నెలకు 10,000 అంటే ఊరినే వస్తాయా? మనకా బోల డబ్బు ఉంది. ఒక్కగాను ఒక కూతురు, ఇంకా ఎందుకండి డబ్బు? ఎందుక
నువ్వు కట్టించే గుళ్ళకి గోపురాలకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అలాగా అయితే ఆ? ఇవ్వండి. ఏమయ్య? మరి వాళ్ళు వచ్చి మన ఇల్లు చూసుకోవాలి కదా ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వాళ్ళు గనక ఓకే అంటే ఈ దెబ్బతో మీ లైఫ్ రూటే మారిపోతుంది. ఇదిగో బాబు నువ్వు మాత్రం నచ్చి వెళ్ళు. ఆ. కావాలంటే టాక్సీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వు టాక్సీలో వెళ్ళి తీసుకురా. అలాగే కావాలంటే వచ్చిన తర్వాత కూల్ డ్రింక్ తాగు కానీ ముందు వెళ్ళరా బాబు. అలాగే. వెళ్ళు. ఏమండి ఆ. అయితే మన సంతాన గోపాల స్వామికి అబ్బో నువ్వేం మాట్లాడుకో, లోపలికి వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సంతాన గోపాల స్వామి అంట, సంతాన గోపాల స్వామి. తోలు తీసి ఎండ వేసి డొక్క షించి డోలు కట్టి. కమా ఆ. నేను చెప్పిన జపాన్ కంపెనీ ఆషామాషి. ఆషామాషి. ఆషామాషి దాని కంపెనీ చైర్మన్ మిస్టర్ గోషి టీషి. హీస్ మిస్టర్ పానకాలు ద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్. హాకీ ఉంకి పోకీ షాంప్. అంటే ఈ ఇంటి ఓనర్ అని చెప్తున్నానండి. కమా ఈస్ మిస్టర్ రాజేంద్రనాథ్ రెసిడెంట్ మేనేజర్. ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో ఈయనే ఇన్ఛార్జ్. హాకీ ఎంకి పాకి షామా. నేను తెలుగువాడినేనండి. ఓ సారీ. కమా వీళ్ళందరూ ఈ కంపెనీకి సంబంధించిన బ్రోకర్స్, వాషర్స్, నట్స్ అండ్ బౌల్స్. రండి లోపల రండి. కదండి ప్లీజ్. రండి రండి రండి. కూర్చోండి. కోషి కోషి బోకల తోషి. మోయిస్కాన్ టైం లేదు, అర్జెంట్ గా వెళ్ళాలంట. పోనీ కొంచెం రిఫ్రెష్మెంట్స్ తీసుకుంటారు. వేషి వేషి పక్కలో వేషి. పైకెళ్తావు. పైకి వెళ్ళి చావుంటాడేమిటి? పైకెళ్ళి చావు కిందకెళ్ళి చావు కాదండి. మంచిళ్ళు తాగినా రిఫ్రెష్మెంట్ తిన్నా జపాన్ నుంచే రావాలంటున్నాడు. పని చూడండి. ఓహో అర్థం కాకపోయినా జపాన్ భాష తెలుగు భాష దగ్గర దగ్గరలోనే ఉన్నాయి బాబు. ప్రపంచ భాషలకి సంస్కృతం మూలం. పని చూడండి. అయితే ఇదే మీ పోర్షన్. ఇది హాలు. దీనికి అటు పక్కన 2 గదులు ఉన్నాయి, ఇటు పక్కన కామన్ పోర్షన్ ఉంది. రండి చూద్దరు కానీ రండి రండి. చూడండి రాజేంద్ర గారు, ఇదంతా కామన్ పోర్షన్. పైనుండే మేము, కిందుండే మీరు. దీన్ని కామన్ గా వాడుకోవచ్చు. చెప్తాను. మషి పూషి మాయా శేషి గుండు గీషి సున్నం రాశి. అగ్రిమెంట్స్ రెంట్ గురించి నన్నే మీతో మాట్లాడమంటున్నా. కరెక్టే కమా, ఇక్కడ నుండి కథంతా నడిపించేది ఈయనే. అయితే మరి మంచిది. ఆ జపాన్ గొడవే మనకుంటాం. మీరుంటే మాకు అంతకంటే ఏం కావాలి? మిట్సుబిషి తోషిబా. జపాన్ భాషలో జోక్ చేసే. మరి మేము వస్తామండి. మంచిది బాబు. అల్లుడు, మొత్తానికి మంచి పార్టీ తీసుకొచ్చావు. ఇదేముంది కమా, దిస్ ఇస్ ఓన్లీ ది బిగినింగ్. శభాష్, జపాన్ భాష అదరగొట్టేశారు. ఇదిగో డబ్బులు. చాలా తక్కువ సార్. బాలే వాడివే. ఇక మీదట మనం వెధ వేషాలు చాలా వేయాలి. అప్పుడు ఇస్తాను, అడ్జస్ట్ చేసుకో. బాబు ఆ సూట్లు లాగిచ్చే. ఓకే థ్యాంక్ యూ. అయ్యా, నా భార్యకు పెద్ద ప్రమాదం జరిగిందని కబురు వచ్చింది. నేను వెంటనే మా ఊరు వెళ్ళాలి బాబు. వెళ్ళి ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావంటే ఏం చెప్పను బాబు. ఏం ప్రమాదం ఏమిటో వెళితేనేగా తెలిసేది. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఎలాగరా? ఇంట్లో వంట వార్పు ఎవరు చేస్తారు? పైగా ఆడదిక్కులేని సంసారం. అమ్మా, అలాంటి ఏర్పాటు చేయకుండానే వెళ్తానా? రావే. ఇది నా మేనగోడలు రావే. రాబేయా అంటే రాజోలు వెంకటలక్ష్మి. ఎందరిళ్లలోనో వంటలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. తాతయ్య, ఈ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే వంట చేసే మనిషి రాలేదు. వెంటనే ఇక్కడి నుంచి పంపించాయి. పంపించేస్తే నువ్వు నేను ఏం తింటావురా గడ్డి? ఉండని, నువ్వు వెళ్ళి రారా. నేను వెళ్ళి వస్తా. రావే. అదేమిటి వెళ్ళిపోతుంది? నువ్వు ఇక్కడే ఉండవే. రావే. రేయ్, రావే. నువ్వు వంటిట్లో పోవే. రే, ఎందుకో నిన్ను ఆ పిల్లని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఆ వయసు అలాంటిది. ఎందుకైనా మంచిది నీ మంచం కూడా నా గదిలో వేసుకో. హలో, హౌ ఆర్ యూ? ఫైన్, వెరీ ఫైన్. ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇల్లు మీరు కొన్నారా, కట్టించారా? కొన్నారా? భలేవరే. రాత్రింబవళ్ళు నేనే స్వయంగా దగ్గరుండి మరి కట్టించాను. అది కూడా ఎలాగూ రంగు నుంచి కలప, రాజస్థాన్ నుంచి మార్బుల్, మెడ్రాస్ నుంచి మనుషుల్ని తెప్పించి స్పెషల్ గా కట్టించాను. అంతేకాదు, మార్కెట్ లో ఏ కొత్త వస్తువు కనిపించినా అదే రోజు తెప్పించి ఫిట్ చేసి ఇల్లు ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఉండేటట్టు చేస్తున్నాను. వెరీ గుడ్. ఈ ఇల్లు కట్టించి ఎన్ని సంవత్సరాలు? సుమారు 25 ఏళ్ళు అవుతుంది. ఫ్యాంటాస్టిక్. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? జపాన్. జపాన్. వాళ్ళకి నేను ఒక్కనే కొడుకుని. ఈ కంపెనీలో 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వీళ్ళు నాకు జీతంతో పాటు పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారు. ఆ డబ్బంతా జపాన్ బ్యాంక్ లో ఉంది. అది మన ఇండియన్ మనీకి
ఒక 50 కోట్లు ఉంటుంది. 50 కోట్ల? ఎస్. దాన్నంతా ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. అదేమిటి బాబు, అంత డబ్బు అక్కడ, మీరు ఇక్కడేమిటి? పోనీ ఆ డబ్బుని మీ తల్లిదండ్రుల్ని మీ భార్యని ఇక్కడ తీసుకురావచ్చు కదా. చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్ చింగ్ పంగ్. అదేమిటి బాబు? జపాన్ లో నవ్వు. ఈ వయసులో నాకు పెళ్ళేంటండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏమిటి బాబు, మీకు ఇంకా పెళ్లి కాలేదా? నో నో. అంటే మీరు పెళ్లి చేసుకోదలుచుకోలేదా? ఎక్కడండి, ఇక్కడ ఉద్యోగం, అక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ నేను. మీరు చేసుకోమంటారా? బాబు, మీరు పెళ్లి చేసుకుంటారు అంటే మీకు నచ్చిన పిల్లని నేను దగ్గరుండి బ్రహ్మాండంగా చేయించే బాధ్యత నాది. పెద్ద మనుషులు మీరు చెప్తున్నారు కాబట్టి సరే చేసుకుంటాను. అలాగే. అమ్మాయి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చామమ్మా. ఏమీ లేదు, జపాన్ నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఇక్కడికి వచ్చి మన ఇంట్లో దిగాడమ్మా. తెలుసు. అయితే నువ్వు చూసావు అనమాట? లేదు. మరి అతను నీకెలా తెలుసమ్మా? తెలుసుగా, ఎవరైతే డబ్బు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ఇల్లు అద్దెకిస్తావని. సరేనమ్మా, అతను చాలా పెద్ద బిజినెస్ మనిషి, పైగా జపాన్ కంపెనీ. ఒక్కసారి నువ్వు పరిచయం చేసుకుంటే. అక్కర్లేదు. పోనీ కావాలంటే మీ పిల్లని అడుగు, అతని బిజినెస్ ఏమిటో, అతని ఆస్తిపాస్తులు ఏమిటో, అతని అందచందాలు ఏమిటో ఆవిడ చెప్తుంది. నేను కిటికీలో చూశానుగా, ఆస్తుపాస్తుల సంగతి నాకు తెలియదు కానీ అబ్బాయి మాత్రం బాగున్నాడు. ఇంకో విషయం అమ్మా, అతను జపాన్ లో ఉంటూ పెసరట్టు రుచే మర్చిపోయాడంటమ్మా. నేను ఊరుకోకుండా మా అమ్మాయి పెసరట్టు బ్రహ్మాండంగా తయారు చేస్తుంది, మీరు రేపు పొద్దున ఏమైనా సరే మా ఇంటికి బ్రేక్ఫాస్ట్ రావాలని ఆహ్వానించారమ్మా. ఒక విధంగా కమిట్ అయ్యాననుకో. అందుచేత నువ్వు స్వయంగా తయారు చేసినా సరే, లేదు ఆ వెజ్ నాన్ వెజ్ తో తయారు చేసినా సరే, అతనికి నువ్వు మాత్రం వడ్డిస్తే చాలమ్మా. ఎందుకు? నేనే పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసి చట్నీ బాగా చేసి నేనే దగ్గరుండి వడ్డిస్తా.